తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణానికి చెందిన పోసిన నాగబాబు లక్ష్మీ శైలజ దంపతుల పెద్ద కుమార్తె అనన్య పుట్టినరోజు సందర్భంగా అంగర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ వద్ద గల ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు మద్దుల రాము, పట్టణ కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఐసాక్ బాబు, చెల్లబోయిన సుబ్బారావు, పాల శ్రీరామదాసు, మల్లవలస రాము, బుజ్జిరాజు, విజ్రోతు రాఘవులు, కొండ్రు శ్రీను, ఎలమంచిలి శ్రీను, హరి, జయరాజు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పోసన నాగబాబు గారు శ్రీమతి లక్ష్మీ శైలజ దంపతుల గారి ప్రథమ కుమార్తె సుబర్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ రోజున మరి ఇక్కడ ప్రేమాలయం వృద్ధాశ్రమంలో మరి అంగడి వెంకట గారు ఒక ఆధ్వర్యంలో మరి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగ్ కూడా చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ వృద్ధాశ్రమానికి అంగడి వెంకట గారు ఏదైనా పుట్టినరోజులు గాని, పెళ్లి రోజులు గాని, అలాగే టీడీపీ నాయకులు పుట్టినరోజులు గాని, ఎన్టీఆర్ వర్ధంతి జయంతులు, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, లోకేష్ గారి పుట్టినరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ వృద్ధులకి భోజనాలు పెడతాం, అలాగే కేక్ కటింగ్ చేసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి ఆచారంగా వస్తుంది. మరి అలాగే అలా రిలేటివ్స్ గాని, చుట్టాలు గాని, బంధువులు గాని ఎవరి బర్త్డేలు అయినా గాని వెంకట గారు మరి ఇక్కడ వృద్ధులకి అన్నదానం చేస్తాం చాలా ఆనందదాయకం. మరి ఇదే స్ఫూర్తితో మరి ఆయన ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. అనన్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నాగబాబు, శైలజ గారు మరి కూతురు ఆరోగ్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, పేదలకి వృద్ధులకి భోజనం పెడితే మా పాప భవిష్యత్తు బాగుంటుందని ఒక పెద్ద మనసు చేసుకుని మరి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి ఆ బిడ్డ ప్రేమతో ఇక్కడ వృద్ధులందరూ సంతృప్తిగా భోజనం చేసి బిడ్డను ఆశీర్వదించాలని మరి శైలజ పుట్టినరోజు ఈ రకంగా మరి ఈరోజు చేయడం తల్లిదండ్రులని ముందుగా మనసారా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం అంగర వెంకట్ అదేవిధంగా వాల్మీకి బాలాజీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పాల్గొన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, ఇతర పెద్దలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అభినందిస్తూ ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి ఇంట్లో మంచి కార్యం జరిగినప్పుడు ఇటువంటి పేదలకి భోజనం పెట్టినట్లయితే వాళ్ళ పిల్లలకి మంచి జరుగుతుంది అనేసి నేను చిరంజీవి పోసిన భవిష్యత్తులో సునన్య ప్లాటినం జూబ్లీ పుట్టినరోజు వేడుకలు జరుపుకునే దిశగా ప్రయాణం చేయాలని, ఆ ప్రయాణంలో ఉద్యోగ రంగాల్లో ఉన్న స్థానానికి ఎదిగి కీర్తి సంపాదించాలని మరియు సునన్యకు వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన ఆయుర్దాయాన్ని అలాగే ఇలాంటి సేవలు చేసే గుణాన్ని కలిగించి అట్లాగే వారి కీర్తిశులు, సుఖ సంతోషాలు, ఆనందాన్ని ప్రసాదించాలని మరియు సిరి సంపదను అందించాలని మనస్ఫూర్తి కోరిన ఆశీర్వదిస్తూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అందుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం అందించే కార్యక్రమం భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కొంతమంది అందులు తమకున్న కంటిచూపు లోపంతో కృంగిపోకుండా పాటలు పాడుకుంటూ శ్రోతల సహాయం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారి ఆర్థిక ఇబ్బందులను మానవత, చిన్మయ మిషన్, సిటిజన్స్ ఫోరం సంస్థల్లో కోశాధికారి అయిన గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ కు తెలియజేశామని, వారు స్పందించి అంధ కుటుంబాలకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, 1 బస్తా బియ్యాన్ని అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వితరణ తీసుకున్న అందుల కుటుంబాల వారు అనేక పర్యాయాలు దాతల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్న సమస్త సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాన్ బాషా, ఇందుకూరి శివాజీ వర్మ, వాల్మీకి బాలాజీ, మహేశ్వర్లు పాల్గొన్నారు. సృష్టించినటువంటి మానవ జీవితంలో అనేక మంది అనేక రకాలుగా జీవించడం జరుగుతుంది. ప్రధానంగా అవయవలోపం ఉన్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి అందులు కానీ, అలాగే వికలాంగత్వం ఉన్నటువంటి దివ్యాంగులు కానీ, అలాగే వృద్ధాప్యాన్ని చేరుకున్నటువంటి వృద్ధులకు కానీ మనం చేతి ఆసరా మనకు చేతనైన సాయం అందించడం అనేది భగవంతుడు మెచ్చేటువంటి కార్యక్రమం. మరి భీమవరం తాడేరు రోడ్డు ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నటువంటి కొంతమంది అందులు ఇక్కడ సమేకంగా ఒకే చోట ఉండి జీవనం చేస్తున్నారు. వాళ్ళకున్న టాలెంట్తో ఏదో పాటలు పాడడమో
లేకపోతే చిన్న ఆర్కెస్ట్రాలు అది నడుపుకుంటూ కొంతమంది మన భీమవరంలో బృందాలుగా జీవించడం జరుగుతుంది. వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకుని ఈరోజు మా మానవతా సంస్థ కోశాధికారి, అలాగే చిన్మయ మిషన్ కోశాధికారి, సిటిజన్ ఫోరం సేవా సంస్థల్లో కోశాధికారిగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మా గ్రంథి కుమార్ వరప్రసాద్ గారు మరి గతంలో వీళ్ళకి మేము కొంత సాయం అందించినప్పుడు ఆయన కూడా నా వంతుగా నేను కొంత సాయం అందిస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారికి నిత్యావసర సరుకులు, అలాగే బస్తా బియ్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇలాగా మనకి ఇటువంటి సేవా కార్యక్రమాలకి ద్వారా ఎంతోమందికి సాయం చేయాలని చెప్పేసి ఆ భగవంతుడి వారికి శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సంస్కృతులు మరి మానవతా సంస్థ కానీ ఇతర మిషన్స్ కానీ మా గ్రంథి వారు కానీ ఇటువంటి వాళ్ళు చాలా మరి వికలాంగులకు కానీ ఇతరులకు కానీ సమాజ సేవ చేస్తున్నారు. మరి వీళ్ళతో పోల్చుకుంటే నేను మానవత అయినప్పటికీ కొంచెం తక్కువగా చేస్తున్నాను తప్ప వీళ్ళతో పోల్చుకుంటే చేయలేకపోతున్నా. కానీ నాకు ఈ మానవత ద్వారా చాలా చేరినందుకు గర్వంగా ఉంది. మరి వీళ్ళందరూ ఈ ఇచ్చేటువంటి సరుకులు దుర్వినియోగం కాకుండా అయితే మా జన్మ సార్థకం అవుతుందని మహేశ్వర్ అక్కకి, అలాగే ఇక్కడ కూడి ఉన్నటువంటి మానవతా సంఘ సమితి వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మేము ఎప్పుడు ఫోన్ చేసినా శ్రీనివాస్ గారు అక్క ద్వారా వెంటనే రెస్పాండ్ అయ్యి మరి వాళ్ళ ఇంట్లో సమస్యలాగా మమ్మల్ని కూడా భావిస్తూ వెంటనే మా ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఎంతగానో మరి ముందంజ వేస్తున్నారు. సో ఇది మూడోసారి అనుకుంటా మా పట్ల వెంటనే రెస్పాండ్ అయ్యి ఏ అవసరమైనా సరే వెంటనే రెస్పాండ్ అవుతూ మీ వెనక మేము ఉన్నామంటూ మరి మాకు ఒక చక్కటి ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే గ్రంథి ప్రసాద్ గారు ఈరోజు మరి మాకు మరి నిత్యావసర వస్తువులను అందించి మరి చక్కటి మరి వారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో మరి రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మనిషి దేవుని యొక్క ఆశీర్వాదములతో వర్ధిల్లాలని సిద్దాపురం చెరుకుమిల్లి గ్రామ సర్పంచులు చిట్టిబాబు, నందమూరి ప్రకాష్లు అన్నారు. సిఎస్ఐ కౌన్సిల్ మెంబర్ గా మూడోసారి ఎన్నికైన ఎరిచెల్ల సాంబల్లిన్ సన్మాన సభ పరిశుద్ధ పౌల్ సిఎస్ఐ నూతన దేవాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సాంబల్లిన్ సంఘ విశ్వాసులు, అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం సాంబల్లిన్ మాట్లాడుతూ శక్తివంచం లేకుండా ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జయపూర్ణ, వల్లూరి రత్నభూషణం, ఎరిచెల్ల వెంకటరత్నం, తాళ్లూరి కాంతారావు, జానీ, మేడేపల్లి ప్రశాంత్ తో పాటు సంఘ విశ్వాసులు, యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ప్రతి పట్టు వస్తున్నాను. ఎందుకోడు సర్పంచ్ చేసినప్పుడు వెళ్ళాం. మరి సాంప్రదాయాలు గారికి మాకు ఉన్న అనుమానం ఏంటంటే ఇంచుమించుగా 35 సంవత్సరాల నుంచి మేము స్నేహితుగా ఉంటున్నాం. మీరు చాలా మంది తెలియదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తెలుసు. మరి ఎందుకు చెప్తున్నట్టు మాటలు ఏమి ఉత్తిక మాటలు కాదు. ఎందుకంటే మరి మేము కూడా చర్చికి చాలా కష్టపడ్డాం. మా సిద్ధాపురంలో కట్టాం, వేరే ముందు నడిపాం, అందరూ ఇచ్చారు చాలా మంది. మరి అలాగే మీ ఊళ్ళో కూడా మరి సాంప్రదాయాలు గారు అడగనట్టు లేరు. ఆయన కూడా ఎవరిస్తే బాగుంటుంది ఏంటని కూడా నాకు కూడా కొన్ని సలహాలు సూచనలు అడుగుతారు. చాలా మంది గివాట్లు ఉన్నారు, చర్చికి ఇస్తారు, మీరు కంగారు పడకండి. సాంప్రదాయాలు గారు చాలా మందిని ఎలా అడిగితే బాగుంటుంది, ఎవరు తీసుకెళ్ళి అడిగితే బాగుంటుందని ఈ చర్చికి డబ్బులకి చాలా కష్టపడతారు. చెప్పేది ఏంటంటే మరి మీ అందరూ మనసు మంచి మాత్రం అప్పుడు పెద్దగా మాట్లాడలేదు. మరి ఈరోజు మరి 3 సార్లు మీరు ఎన్నుకున్నారంటే చాలా గొప్పతనం. ఎందుకంటే మంచి వ్యక్తినే అలాగా ఎన్నుకుంటారు కనుక. మరి చదువు లేకపోయినా ఏది లేకపోయినా మరి ఈ చర్చి గురించి మరి గ్రామంలో కొన్ని పనులు చేస్తున్నామంటే వెనకాల ఒక రాజు ఉన్నాడంటే వెనకాల సైన్యం ఉంటుంది. ఆ సైన్యం ఉంటేనే రాజు గెలవగలడు. ఇప్పుడు సాంబల్లోని ఎవరు ఉన్నాడంటే వెనకాల కూడా 10 మంది సపోర్ట్ చేస్తేనే ఏదైనా పని అవుతుంది. కాబట్టి అలాగే
ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సూచించినప్పుడు సాంబార్లను పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి సంఘ పెద్దలు సంఘస్థులు కూడా మరి పోవడం వంటి వచ్చారు కాబట్టి కొన్ని సంఘాలు లక్షల మీద ఈ చర్చికి ఇవ్వడం జరిగిందని మరి నేను భావిస్తున్నాను. మీరు ఎవరికి ఓటు వేస్తారు అంటే మేము సాంబర్లాల్ గారికి వేస్తామన్న మాట మాట్లాడాలని చెప్పిన వ్యక్తిని నేనే ఫస్ట్. ఆ పోటీలో ఊరికే నామకార్థంగా నిలబడ్డాను నేను. అప్పటికి నందమూరి ఆశీర్వాద గారు అంటారు, నువ్వు నిలబడుతున్నావు గెలిచేస్తున్నావు అన్నారు. అప్పుడు నేను కాదండి, దాని మీద నేను ఆశించట్లేదు, చాంబర్లేని గారిని నేను ఎన్నిక చేస్తున్నాను అని స్టార్టింగ్లో పెద్దలందరినీ పిలిచి మీరు ఓటు ఎవరికి వేస్తారా అని నేను అడిగితే మేము చాంబర్లేని గారికే సపోర్ట్ చేస్తామన్నారు. జానీ గారు ఇక్కడే ఉన్నారండి, దానికి సాక్షి. చాలా ప్రయత్నం చేశాము ఏకగ్రహం చేద్దామని చెప్పేసి. శివరాజ్ గారికి ఏకగ్రహం అవ్వలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న పరిస్థితుల్లో ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఈ ఎలక్షన్లో అన్నీ కూడా 24 ఓట్ల మెజార్టీతో, అంటే 102 ఓట్లు యాక్చువల్గా ఉన్నాయి. అందులో 101 ఓట్లు పోలేని అన్నయ్యకి 61 ఓట్లు వచ్చింది. క్లాస్ అన్నయ్యకి అయితే 38 ఓట్లు వచ్చినాయండి. 24 ఓట్ల మెజార్టీతో అన్నయ్య అఖండ విజయం సాధించడం జరిగింది. అంటే ఎవరి మీద గెలుపు కాదు, ఇదంతా కూడా మన సంఘస్థులు అందరం సంఘస్థులంగా అందరం ఏకదాటి మీదకి వచ్చి మనకి ఎవరైతే చర్చికి అయితే ఉపయోగపడతారనేది అందరూ కూడా గ్రహించుకుని అన్నయ్యని మంచి మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున యవనస్తులకు కానీ పెద్దలకు కానీ అందరూ కూడా మరొకసారి అందరూ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. పెట్టిన గ్రామకి మాటలు రావట్లేదు. ఎందుకంటే చర్చ్ కోసం నాకు చెయ్యాలని నాకు ఆశ ఉంది. పోయిన ఎలక్షన్కి నేను ముందునంతం వాస్తవమే. ఎందుకంటే చర్చి పని అయిపోతే ఇంకెందుకులేరా నేను ఉన్నానని ప్రకాశంకి వచ్చి చెప్పడం జరిగింది. పెడితే జానీని పెడదాం మన పక్షాల నుంచి, మరి నేనైతే తప్పుకుంటానులే అనడం జరిగింది. కానీ 2 నెలలు ఈ ఎలక్షన్కి 2 నెలలు అన్నా కాడి నుంచి ప్రకాశానికి నాకు గొడవ. అలా కాదని అలాగే తమ్ముడు నాకు చర్చి పని చెయ్యాలని ఉంది. మీరు ఏదనుకోండి, నాకు చర్చి పని చెయ్యాలని నాకు ఆశ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి పని నాకు చేసుకుంటున్నారు, నా ఎంత ఇదిగా తిరగాలంటే, ఎందుకంటే అందరూ నాకు తెలుసు కాబట్టి, నేను మొక్కమాట మీద ఎదరికెళ్తాను కాబట్టి నేను చర్చి పని చేస్తాను రా అని అన్నప్పుడు, అన్నయ్య నువ్వు మాట ఇచ్చావు నేను మాట ఇచ్చాను, వాస్తవమే నేను మాట ఇచ్చాను, నేను కాదంటలేదు. మరి ఏదేమైనా మరి జానీ అయినా ప్రకాశమైనా సరే నా మాట కాదనకుండా సరే నువ్వు ఉంటానన్నావు కాబట్టి, అయినా జానీ ఉన్నా నేను పోటీ చేసేస్తాను, ఓడిపోయినా నాకు ఇబ్బంది లేదు, నేను చర్చి పని చేయాలి అని డిస్కషన్ అత్తమానం మాకు ఇదే జరిగింది. మరి నా మీద సంఘస్థులందరూ నా మీద ఉంచిన ప్రేమకే మరి నేను ఎలా ఉన్నా నాకు గెలిపించారు కాబట్టి చర్చి పని అన్నట్టు కంపల్సరీ కష్టపడతాం. కష్టపడి ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా చేస్తాయని, ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నిర్లక్ష్య ధోరణి పనికిరాదని భీమవరం పట్టణం చిన్నరంగనిపాలెం మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కోడే వెంకట్రావు అన్నారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు మేరకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకట్రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ ను మన జీవితాల నుంచి నిషేధించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ చేయి కలిపి ప్లాస్టిక్ ను నిర్మూలించి స్వచ్ఛమైన సమాజాన్ని స్థాపించుకుందామన్నారు. నిషేధ కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీఈటీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పి రాజబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ని అంతం చేయడానికి మనమంతా కూడా చైతన్యవంతులై దాని అంతం కోసం ఇది మన సొంత పనిలా మనంతా కూడా చేసుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ పరిస్థితులు చూస్తే వాతావరణం సంపూర్ణ కాలుష్యం అయిపోయింది. శబ్ద కాలుష్యం, నీరు కాలుష్యం, వాయు కాలుష్యం అని జరిగిపోయాయి. దానిలో భాగంగా
మరి చాలా వరకు ప్లాస్టిక్ అనర్థం అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. మరి క్యాన్సర్ వ్యాధికి సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి ప్లాస్టిక్ని ఎందుకు వాడుకుంటున్నామో మనకే తెలియటం లేదు. అందువల్ల మరి ముఖ్యంగా ప్రతి ఇంట్లో చిన్న చెంచా నుంచి, టేబుల్ నుంచి, కుర్చీ నుంచి అన్నీ ప్లాస్టిక్ వస్తువులే. మరి ఏది పట్టుకుంటే అది వెర్రిలా మనకు ఉంది. ఇవాళ పరిస్థితులు బట్టి క్యాన్సర్ వ్యాధి నివారణ అవ్వాలంటే, అదే క్యాన్సర్ వ్యాధి తగ్గించాలంటే ప్లాస్టిక్ నిర్మూలించాలని చెప్తున్నారు. మరి ఇవాళ చిన్నంగనపాలెం మున్సిపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ కోడే వెంకటరావు అధ్యక్షతన ఇవాళ ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరి ప్రతి చోట వాడవాడలు నిర్వహిస్తున్నాం. కలెక్టర్ గారు, జేసీ గారు వీళ్ళంతా కూడా సహకరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ దీనికైతే ఉద్యమం చేస్తున్నారు. మరి కంతేటి వెంకటరాజు గారు, నేను కూడా దీని గురించి ప్రతి చోట కూడా ప్రచారం చేస్తున్నాం. ప్రచారం మా వంతు. మరి దాన్ని పరిగణనలో తీసుకుని జరిమానాలు, శిక్షలు వేయటం వాళ్ళ వంతు. శిక్షకు గురికాకండి, జరిమానాలు కట్టడం గొప్ప కాదు. అంచేత జరిమానా మన అవమానంగా భావిస్తాం. అందుకని ప్లాస్టిక్ నిషేధించి కోరుకుంటూ మరి ప్లాస్టిక్ అంతం మన పంతం అనే నినాదంతో మరి ప్లాస్టిక్ నిషేధించే చర్యలుగా మన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గౌరవనీయులు చంద్రబాబు నాగరాణి గారు, అలాగే డిఓ గారు, జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్లాస్టిక్ అంతం మన పంతం, ప్లాస్టిక్ నిర్మూలన దిశగా చిన్నపిల్లలకి అలాగే పాఠశాల విద్యార్థులందరికీ కూడా శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం పిల్లలకు అవగాహన కలిగించడం, అలాగే చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించి ప్లాస్టిక్ నిషేధిస్తే మన భవిష్యత్తు ఎంతో క్యాన్సర్ బారిన పడకుండా ఉంటామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి విజ్ఞాన వేదిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోమాతను పూజించడం ఎంత పుణ్యమో వాటికి దాణ పెట్టడం కూడా అంతే పుణ్యమని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెనుమస రంగప్రసాదరాజు అన్నారు. బుధవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోవులకు దాణా పెట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ రాను రాను తగ్గిపోతోందన్నారు. ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపాలన్నారు. రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గోవులను బహిరంగ ప్రదేశాల్లో యజమానులు విడిచిపెట్టడం సమంజసం కాదన్నారు. దాత కాగిత మహంకాళి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీతో పశువులకు దాణా అందిస్తోందన్నారు. వాహనదారులు రాత్రి సమయంలో పశువులను ఢీకొట్టకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సత్య బ్రహ్మారెడ్డి, క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ గాదిరాజు వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు. రోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పశువులకి దానా పెట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఉండిలో ప్రతి ఏటా కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, అలాగే పశువులు కూడా దానా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. పశు పక్షాదులను కూడా ప్రతి ఒక్కరూ ప్రేమించాలి. ఇవి కూడా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. రైతులకు చక్కగా ఉపయోగపడే ఈ పశువుల్ని అందరూ కూడా తప్పనిసరిగా ఆదరించాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద బాగా తగ్గిపోయింది. వీటిని సంరక్షణ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఉండి లయన్స్ క్లబ్ ద్వారా మేము కోరుతున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి ద్వారా మూగజీవాలకి ఆహారం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా 2 విషయాలని మేము సమాజానికి తెలియజేయదలుచుకున్నాం. ఒకటి, హిందూ సాంప్రదాయంలో గోమాతకి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. వాటిని అనాదిగా వస్తున్నటువంటి ఆ స్థానాన్ని మనం బదిలీపరుచుకోవాలని, వాటికి ఆహారం అందించడం ద్వారా పుణ్యం పురుషార్థం 2 ఉండాలని ప్రధానంగా గోవుల్ని, ఇతర పశువుల్ని ఎవరైతే పెంచుకుంటున్నారో వారు తీసుకుంటూ ఈ యొక్క జీవాల్ని ఆహారం కోసం వాటి మానాన్ని వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలి వారి యొక్క బాధ్యతను విస్మరిస్తున్నారు. తద్వారా వారు రవాణాకి అంతరాయం కలిగించడం, రోడ్ల మీద ఆ మూగజీవాలు గాయాలు పాలవటం, అదేవిధంగా ఆహార అన్వేషణలో భాగంగా ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలని అవి తిని వాటి ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఈ యొక్క పశువులకి తలెత్తుతున్న సంగతిని విస్మరించలేము. కాబట్టి ఎవరైతే ఈ పశు పోషకులు ఉంటారో వారు యొక్క ప్రాంగణంలోనే వీటిని ఉంచి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి తప్ప బహిరంగ ప్రదేశాల్లో వదిలి వాటి ఆహారం లేకుండా చేసి వాటి నుంచి వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే స్వీకరించడం భావ్యం కాదని తెలియజెప్పడం కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా మేము భావించి ఈ చిరు ప్రయత్నం చేయడం జరిగిందన్న సంగతి ఈ సందర్భంగా
వివరిస్తున్నా. వారి యొక్క సారథ్యంలో గోవులకు మేత వేసే కార్యక్రమానికి ఇచ్చేసిన లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా ఉదయపూర్వక నమస్కారములు. మనం హిందూ సంప్రదాయంగా గోవుని పూజించడం మన కర్తవ్యం. హిందువుగా మనం గోవుని సంరక్షించే బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు పాడి పరిశ్రమ గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు బాగా విపరీతంగా తగ్గిపోతుంది. దాన్ని అందరూ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా పాడి పరిశ్రమ వృద్ధిలోకి రావాలని లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ వారి యొక్క కోరుకోవడంతో ఈరోజు దాత కాగిత మాంకాల గారు దీనికి స్పాన్సర్ చేశారు. మేత ఆవులకి మేత ఆయన ఇచ్చేశారు. దాతకు కూడా లయన్స్ క్లబ్ తరఫున మా ఉదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఉండే లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇలా గోవులు రోడ్ల మీద పడి అలాగే తర్వాత కొన్నిటిని మళ్ళీ కటింగ్ కూడా పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అది మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకుని కటింగ్ వెళ్ళకుండా గోవుల్ని అందరూ పెంచుకునేలాగా గుమ్మలో ఉండి గోవుని పొద్దున్న లగ్గానే ఆ గోవు దాత ముఖం చూస్తే కొన్ని పాపాలు కూడా పోతాయని చెప్పి అంటారు పెద్దలు. అలాగే ఈ కార్యక్రమంకి వచ్చేసిన అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మాస శివరాత్రి శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర కావడంతో బుధవారం ఆకివీడు మండలం సిద్దాపురం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆషాఢమాసం సారి సమర్పించారు. భక్తజన సందోహంతో శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో భూపతిరాజు తిమ్మరాజుతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవతో కలిసి ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసానిని కలిసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రతి ఒక్కరూ బ్యాంకుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. భీమవరం కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కాశీ విశ్వనాథ్. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా నియమితులైన వినోద్ వర్మకు సత్కారం. భీమవరం టౌన్ కమిటీ ఎన్నిక. ఉండి మండలం పాములపర్రు గ్రామదేవత శ్రీ పాసాలమ్మ అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.